నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. వలసదారులపై కట్టలు తెంచుకుంటోంది విద్వేషం. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో నిరసనల పర్వం కొనసాగుతోంది. ఆందోళన వెనుక ఉన్నటువంటి బలమైన కారణాలేంటి? ఫ్యూచర్లో యూరోపియన్ దేశాల పరిస్థితి ఏంటి? ముస్లిం దేశాల వలసలతో అసలు ఏం జరుగుతోంది? రాబోయే 5 ఏళ్లలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ? వలసదారులపై విద్వేషం కట్టలు తెంచుకుంటోంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో ఇమిగ్రెంట్లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. దేశ సంస్కృతిని మార్చేస్తున్నారని వ్యతిరేక స్వరం గట్టిగా వినిపిస్తోంది. యాంటీ ఇమిగ్రెంట్ ఆందోళన వెనుక కుట్ర దాగి ఉందా? నిరుద్యోగులను వలస వ్యతిరేకవాదులు రెచ్చగొడుతున్నారా? అసలు దీని వెనుక కారణాలేంటి? మొన్న అమెరికా, నిన్న ఆస్ట్రేలియా, నేడు బ్రిటన్ వలసలతో ఎదిగిన ఈ దేశాల్లో ఇప్పుడు అవే వలసలపై నిరసన జ్వాల ఎగసిపడుతోంది. లండన్ వీధులు భారీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. ఇమ్మిగ్రెంట్స్ ను ఆపండి, దేశవాసులకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ స్లోగన్స్ రీసౌండ్ చేస్తున్నాయి. దాడులు, దోపిడీలు, చివరకు హత్యలకు తెగిస్తున్నారు. వలసలపై ఎందుకీ వ్యతిరేకత? సంస్కృతిని మారుస్తున్నారన్న కోపమా? స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న అసహనమా? ఈ వలస వ్యతిరేక నిరసనల వెనుక రాజకీయ కుట్రలున్నాయా? ముస్లిం దేశాల నుంచి వలసలు భారీగా పెరగడం మరో కారణమా? దీని ఎఫెక్ట్ ఆ దేశాల్లో ఉన్న భారతీయులపై పడుతుందా? లండన్ వీధులు నిరసనకారులతో నిండిపోయాయి. మెల్బోర్న్ రోడ్లు నినాదాలతో మార్మోగాయి. పోలాండ్, స్కాట్లాండ్ స్ట్రీట్స్ యాంటీ ఇమ్మిగ్రెంట్ ర్యాలీలతో దద్దరిల్లాయి. అందరి స్లోగన్స్ ఒక్కటే: వలసదారుల బోట్లు ఆపండి, దేశ నిరుద్యోగులను, దేశ సంస్కృతిని కాపాడండి అని. జనాల్లోని అసహనాన్ని రాజకీయ పార్టీలు మరింతగా మండిస్తున్నాయా? కుగ్రామమైన ప్రపంచం సంకుచిత మనస్తత్వాలతో కుచించుకుపోవడానికి కారణం విద్వేషపు అజెండానేనా? ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. ప్రపంచ దేశాలను సామ్రాజ్యవాదంతో గుప్పిటపట్టి జనాలను బానిసలుగా పాలించిన నాటి బ్రిటన్లోనే వలసదారుల వ్యతిరేక నిరసనలు భగ్గుమన్నాయి. చదువు పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో తమ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడిన ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా బ్రిటన్లో పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్నాయి. ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి వెస్ట్ మినిస్టర్ వరకు మార్చ్ ఫాస్ట్ చేశారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ మార్చ్లో యూనియన్ జాక్ ఫ్లాగ్లు, ఇంగ్లాండ్ సెయింట్ జార్జ్ క్రాస్ ఫ్లాగ్లు, అమెరికన్, ఇజ్రాయెల్ జెండాలు, డొనాల్డ్ ట్రంప్ మ్యాగా హ్యాట్లు చేతపట్టి ఆందోళనకారులు నినాదాలు చేశారు. వలసదారులను ఇంటికి పంపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని కీర్ స్టార్మర్కి వ్యతిరేకంగా నినదించారు. యాంటీ ఇస్లాం, యాంటీ ఇమ్మిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ అనే పేరుతో భారీ ర్యాలీ తీశారు. 1,10,000 మంది పాల్గొన్నారు. యూకేలో ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకటి. ఈ మార్చ్ను ముఖ్యంగా ఫ్రీ స్పీచ్, బ్రిటిష్ హెరిటేజ్, కల్చర్ కోసమని ప్రకటించినప్పటికీ ప్రధానంగా వలస విధానాలపై వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బ్రిటన్లో ఇమ్మిగ్రేషన్ ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఎకానమీ సమస్యలను మించిపోయింది. రికార్డు స్థాయిలో వలసవాదులు బ్రిటన్లో ఆశ్రయం కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ జూలై 2025 నుంచి బ్రిస్టల్, మాంచెస్టర్, న్యూకాజిల్ వంటి నగరాల్లో వలస వ్యతిరేకవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాబిన్సన్ నాయకత్వంలోని యునైటెడ్ ది కింగ్డమ్ మార్చ్కు సమాంతరంగా స్టాండప్ టు రేసిజం అనే కౌంటర్ ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా ఆపేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై బాటిల్స్తో పాటు వస్తువుల్ని విసిరారు. దీంతో 26 మంది పోలీసులు గాయపడ్డారు. అందులో 14 మంది అధికారులు గాయాల పాలయ్యారు. ఘర్షణకు పాల్పడిన 120 మందిని అరెస్టు చేశారు. పోలాండ్, స్కాట్లాండ్లోనూ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. టామీ రాబిన్సన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో మస్క్ వర్చువల్గా మాట్లాడారు. దేశం విధ్వంసపు అంచున ఉందని, పాలనాపరమైన మార్పునకు పిలుపునిచ్చారు. తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారు, ఇదే నిజమని అనుకుంటున్నా అని మస్క్ అన్నారు. ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో భారీ నిరసన ర్యాలీ పరిణామాలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనలకు తలగ్గే ప్రసక్తే లేదన్నారు. జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అయినప్పటికీ రంగు, నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సహించబోమని ఆయన తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోనూ పెద్ద ఎత్తున యాంటీ ఇమ్మిగ్రెంట్ నిరసనలు హోరెత్తాయి. సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రాతో పాటు ఇతర నగరాల్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. సిడ్నీలో దాదాపు 10,000 మంది రోడ్డెక్కారు. మెల్బోర్న్లో నిరసనకారులు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల ఆస్ట్రేలియన్ జెండాలు, వలస వ్యతిరేక ప్లకార్డులతో రాష్ట్ర పార్లమెంట్ వరకు మార్చ్ ఫాస్ట్ చేశారు. వలసలను ఆపకపోతే మన మరణం ఖాయమంటూ స్లోగన్స్ చేశారు. ప్రత్యేకించి భారతీయుల వలసలపై నిరసనకారులు ఫైర్ అయ్యారు.
మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో ర్యాలీ నిర్వహించారు. వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలను ఖండించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. జాత్యహంకారం, జాతి కేంద్రీకరణపై ఆధారపడిన తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదని స్పష్టం చేసింది. సామాజిక ఐక్యతను దెబ్బతీయాలని చూసే వ్యక్తులకు దేశంలో చోటు లేదని స్పష్టం చేసింది. దేశాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే ఇలాంటి ర్యాలీలకు తాము మద్దతివ్వబోమని పలువురు ఫెడరల్ మంత్రులన్నారు. వైవిధ్యమే ఆస్ట్రేలియాకు గొప్ప బలమని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కూడా స్పష్టం చేసింది. అమెరికాలోనూ జాత్యహంకార దాడులు, హత్యలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. వలసవాదులతో బలిష్టమైన అగ్రరాజ్యంలో ఇప్పుడు లోకల్ నినాదం భావోద్వేగంగా మారడం, కొందరు అమెరికన్లు బరితెగిస్తుండడం వలసవాదులకు, ముఖ్యంగా భారతీయులకు కొంత ఆందోళన కలిగించే విషయం. కొన్ని రోజుల క్రితం అమెరికా టెక్సాస్ డల్లాస్ నగరంలో జరిగిన ఎన్ఆర్ఐ దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. కర్ణాటక మూలాలున్న చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్యను జోర్దనిస్ కోబాస్ మార్టింజ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా తలనరికి చంపాడు. కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు కలవరపెట్టాయి. వాషింగ్ మెషిన్ విషయంలో గొడవగా చెబుతున్నా ఇది ముమ్మాటికి జాత్యహంకార హత్యగా చెబుతున్నారు. ముఖ్యంగా ఇండియన్స్పై హంతకుడు నరనరాన ద్వేషం నింపుకున్నాడని తెలుస్తోంది. వాషింగ్ మెషిన్ విషయంలో నాగమల్లయ్య ఏదో సూచన చేశాడు, కానీ అది నేరుగా చేయకుండా పక్కన ఉన్న మరో మహిళా సిబ్బందికి చెప్పి అతనికి చెప్పమన్నాడు. ఇది కోబాస్కు కోపం తెప్పించింది. కత్తితో వెంటాడి మర్డర్ చేశాడు. ఆ తలను కాలితో ఫుట్బాల్ లాగా తన్నాడు. అది కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్ళాక దాన్ని డస్ట్బిన్లో వేశాడు. పోలీసులు హత్యానేరం కింద కోబాస్ను అరెస్ట్ చేశారు. తొలుత క్షణికావేశంలో జరిగిన హత్యగా భావించిన పక్కా జాత్యహంకార హత్యగా చర్చ జరుగుతోంది. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ గద్దెనెక్కాక ఇతర దేశస్థులపై, ముఖ్యంగా భారతీయులపై దాడులు పెరిగాయి. అసలు వలసలే లేకపోతే అమెరికా అగ్రరాజ్యమయ్యేదా? మేధోపయనమే ఉండకపోతే ఆస్ట్రేలియా సుసంపన్నమయ్యేదా? సామ్రాజ్యవాదంతోనే ఎదిగిన బ్రిటన్లో వలసలపై నిరసనలు హాస్యాస్పదం కాదా? కేవలం ఇతర దేశాల ప్రజల రాకతోనే ఎదిగిన ఈ దేశాల్లో కావాలనే కొందరు విద్వేషం వెదజల్లుతున్నారా? డొనాల్డ్ ట్రంప్ విద్వేషపు ఎజెండానే ఇతర దేశాల్లో విపక్షాలకు ఎజెండాగా మారిందా? భారతీయుల్నే ఇందుకు టార్గెట్ చేస్తున్నారు. వలసలు మానవ నాగరికతను సుసంపన్నం చేశాయని చరిత్ర చెబుతున్న సత్యం. ఒక దేశం నుంచి మరో దేశానికి విజ్ఞానం ప్రవహించేలా చేసింది వలసలే. మానవాభివృద్ధికి జనాల రాకపోకలే దోహదం చేశాయి. ప్రపంచీకరణతో ఎక్కడ అవకాశాలుంటే అక్కడ వాలిపోవడం సాధారణంగా మారిపోయింది. భూగోళంలో ఏ మూలన ప్రతిభ ఉన్నా ఆకర్షించడం, తమ దేశ పురోగతికి వినియోగించడం కూడా ఒక విధానంగా సాగిపోతోంది. ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఇతర దేశాల ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. ఆర్థికాభివృద్ధికి తమదైన చేయూత అందిస్తున్నారు. ఈ దేశాల్లోని వలసదారుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులున్నారు. ఎన్ని జాతులున్నా భిన్నత్వంలో ఏకత్వంలా ఆయా దేశాలు ప్రసిద్ధి చెందాయి. కాని పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఇప్పుడు వలసదారులు నిండిపోయారన్నది కూడా వాస్తవమే. విద్యా సంస్థలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో విదేశీయులే భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. దీంతో సహజంగానే స్థానికులకు మండుతోంది. యూనివర్సిటీల్లో తమ సీట్లను, సంస్థల్లో తమ ఉద్యోగాలను ఇమ్మిగ్రెంట్లే కొల్లగొట్టేస్తున్నారన్న ఆక్రోశం వారిలో పెరుగుతోంది. దాని ఫలితమే అమెరికా, ఆస్ట్రేలియా, ప్రస్తుతం బ్రిటన్లో యాంటీ ఇమ్మిగ్రెంట్ నిరసనలు. కేవలం ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతోనే దేశాల్లో వాలిపోరు. యుద్ధాల కారణంగా శరణార్థులుగా వచ్చేవారు ఉంటారు. సముద్రం, అడవులు, సరిహద్దుల వెంట అక్రమంగా వచ్చేవారు ఉంటారు. ఇలా అధికారికంగా, అనధికారికంగా వచ్చే ఇతర దేశస్థులపై అగ్రదేశాల్లో అసహనం పెరుగుతోంది. లండన్లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో నిరసనలకు అదే కారణం. ఒక్క 2024లోనే 9,48,000 మంది వలసదారులు యూకేలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఇందులో దాదాపు 5,17,000 మంది స్థిరపడిపోతున్నారు. 12 నెలల్లో ఏకంగా 8,60,000 మంది ఇమ్మిగ్రెంట్స్ బ్రిటన్కు వచ్చారు. వలసదారులతో ఉద్యోగాలే కాదు, నివాస గృహాల అద్దెలు కూడా పెరిగిపోయాయని, తాము ఉండడానికి గృహాలే లేకుండా పోతున్నాయని రగిలిపోతున్నారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో వలసవాదులు బ్రిటన్లో ఆశ్రయం కోసం అప్లికేషన్లు పెట్టుకోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆస్ట్రేలియా కూడా వలసదారులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఆస్ట్రేలియా మొత్తం పాపులేషన్లో 32% ఇతర దేశాల్లో జన్మించిన వారే. ఆస్ట్రేలియా మొత్తం జనాభా 27 మిలియన్లైతే అందులో 8.6 మిలియన్లు ఇతర దేశస్థులే. ఇందులో దాదాపు 1 మిలియన్ అంటే 10 లక్షల వరకు భారతీయులే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. భారతీయులు విపరీతంగా వలస వస్తుండడంతో తమ ఉద్యోగాలే కాదు, తమ దేశ సంస్కృతి కూడా మారిపోతోందని ఆస్ట్రేలియా వాసులు ర్యాలీలు చేస్తున్నారు. 100 ఏళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే 5 ఏళ్లలో ఎక్కువ మంది భారతీయులు వచ్చారని, ఈ వలసలు తమ దేశంలోని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. 2013 నుంచి 2023 వరకు 8,45,800 మంది భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని వారు పంచిన కరపత్రాల్లో వెల్లడించారు.
ఇది తాత్కాలిక సాంస్కృతిక మార్పు కాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోందని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2023 గణాంకాల ప్రకారం అమెరికాలో ఎన్ఆర్ఐల జనాభా 52 లక్షలు. అమెరికాలో రెండో అతిపెద్ద జనాభా భారతీయులే. ఇండియన్స్లోనూ తెలుగువారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో భారతీయులు ఎక్కువగా ఉండడంపై కొందరు అమెరికన్లలో ద్వేషం పెరిగింది. ఈ ద్వేషాన్ని మరింత మండించి తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు ట్రంప్. అమెరికన్లకే ఉద్యోగాలు, ఇతర దేశస్థులకు వద్దు అంటూ పెద్ద ఎత్తున జనంలో విషబీజాలు పెంచారు. లోకల్ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ట్రంప్ విద్వేష జెండానే విపక్షాలు ఎజెండాగా మార్చుకుంటున్నాయి. కొన్ని అతివాద సంఘాలను ముందు పెట్టి ఆయా దేశాల్లో విపక్ష పార్టీలు జనాలను రెచ్చగొడుతున్నాయి. ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతున్నాయి. సంస్కృతిని కూడా మార్చేస్తున్నారని, ఇది దేశ ఉనికికే ప్రమాదమంటూ సంప్రదాయవాదుల్లో జాత్యహంకారాన్ని నూరిపోస్తున్నాయి. తమ రాజకీయ పబ్బం కోసం, పాలకులను ఇబ్బంది పెట్టడం కోసం సమాజంలో చీలికలకు తెగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా పక్కా వలస దేశాలు. ఇతర దేశాల్లోని ప్రతిభావంతులైన జనాల రాకతోనే అవి అభివృద్ధి చెందాయి. కానీ పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న తలసరి ఆదాయంతో జనాల్లో గూడు కట్టుకున్న అసహనాన్ని రాజకీయం చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అభివృద్ధితో అసమానతలను తగ్గించాల్సింది పోయి ఇలా జాత్యహంకారాన్ని నరనరానా ఎక్కిస్తున్నారు. ప్రపంచమే కుగ్రామం అయిన నేటి కాలంలో ఇలాంటి పెడధోరణులు మానవాళికే ముప్పని సామాజికవేత్తలంటున్నారు. వలసలు ఈ దేశాలకు కొత్తేం కాదు. ఎప్పటినుంచో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎప్పుడూ లేనంతగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా ఫస్ట్తో మొదలైన ఆందోళనలే ఆస్ట్రేలియా, బ్రిటన్కు పాకాయి. వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే వంటి పార్టీలకు ఇది కీలక ఎజెండా అయింది. ఈ నిరసనలు ఇలా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అక్కడున్న ప్రభుత్వాల్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. రాబిన్సన్ లాంటి యాక్టివిస్టులు ఈ అంశాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎప్పటినుంచో ఆ దేశాల్లో ఉంటున్న వలసవాదులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనలతో ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్లో ఉన్నారు. ఈ ఆందోళన వెనుక ఉన్న బలమైన కారణాలేంటి? ముస్లిం దేశాల నుంచి వలసలు పెరగడమే మెయిన్ రీజనా? ఫ్యూచర్లో యూరోపియన్ దేశాల పరిస్థితి ఏంటి? ముస్లిం దేశాల వలసలతో ఏం జరగబోతోంది? వచ్చే 25 ఏళ్లలో ఎవరు మెజారిటీ కాబోతున్నారు, ఎవరు మైనారిటీ కాబోతున్నారు? అమెరికా అంటే ఒకప్పుడు భూతల స్వర్గం. అక్కడ ఉద్యోగం అంటే బిందాస్ లైఫ్. గ్రీన్ కార్డు వస్తే సెటిల్డ్. ఇక్కడికి వెళ్లే ఛాన్స్ లేకుంటే సెకండ్ ఛాన్స్ బ్రిటన్. చదువు, ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున భారత్ సహా పలు దేశాల నుంచి వలసలు ఉంటాయి. ఈ 2 దేశాలకు మరో ఆప్షన్ ఆస్ట్రేలియా. ఇక్కడికి వలసలు ఎక్కువగానే ఉంటాయి. ట్రంప్ రెండోసారి వచ్చాక అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్కు ట్రబుల్స్ మొదలయ్యాయి. అక్రమ వలసలపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపింది. అమెరికా ఫస్ట్ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఫలితంగా వలసలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీని ఎఫెక్టే ఆస్ట్రేలియా, బ్రిటన్పై పడింది. ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది. ఈ హోటళ్ల వెలుపల కొన్ని నెలలుగా స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్రిటన్కు ముస్లిం దేశాల నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉందని, అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారనేది యాంటీ ఇమ్మిగ్రేషన్ నిరసనకారుల వెర్షన్. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చేవారి సంఖ్య విపరీతంగా ఉంది. చదువులు, ఉద్యోగాలే కాదు, శరణార్థులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే ఎక్కువ. ఇలా వచ్చిన ముస్లింల కుటుంబాలు పిల్లల్ని భారీగా కంటున్నాయి. ఏ ఫ్యామిలీని చూసినా అరడజన్ పిల్లలకు తక్కువ కనడం లేదు. ఫలితంగా ఈ దేశాల్లో ముస్లింల జనాభా ఓ రేంజ్లో పెరుగుతోంది. ఇది వలసవాదులపై ఆ దేశాల్లో ఆక్రోశానికి కారణమవుతోంది. ముఖ్యంగా యూరప్లో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. 2050 నాటికి వీరిదే అత్యధిక జనాభా ఉండబోతోంది. యూరోపియన్ల కంటే ముస్లింలే ఎక్కువగా ఉండబోతున్నారు. ఐరోపాలో 44 దేశాలున్నాయి. అందులో 27 దేశాలు యూరోపియన్ యూనియన్ కూటమిగా ఏర్పడ్డాయి. EU ద్వారా ఆయా సభ్య దేశాలు సార్వభౌమాధికారాన్ని పంచుకుంటాయి. కూటమిలో జర్మనీదే ఆధిపత్యం. కాకపోతే ఆయా దేశాలతో పాటు ఆసియా దేశాల నుంచి యూకేకు వలసలు పెరిగాయి. వలసలు రికార్డు స్థాయికి చేరడంపై స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వలసదారుల వల్ల స్థానికుల ఉద్యోగాలు పోతున్నాయనేది నిరసనకారుల మాట. ఒక్క యూరోపే కాదు,
ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. వరల్డ్ వైడ్గా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం. 2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండబోతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోలిస్తే 2060 నాటికి మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70% మేరకు పెరగనుంది. ఫ్రాన్స్లో అత్యధిక సంఖ్యలో ముస్లింలున్నారు. మొత్తం జనాభాలో 7 నుంచి 10% ఉన్నారు. నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా వరల్డ్ వైడ్గా వీరి సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. దీని ఎఫెక్ట్ అభివృద్ధి చెందిన దేశాలపై పడుతోంది. పెద్ద ఎత్తున ఈ దేశాలకు ముస్లింలు వలస వస్తూ ఉండడం సమస్యగా మారింది. ముస్లిం దేశాల నుంచి వలసలు అనేవి చాలా దేశాల్లో ఉంటాయి. దీనికి ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలుంటాయి. 9/11 దాడుల తర్వాత అమెరికాకు ముస్లింల వలసలు పెరిగాయి. యుద్ధాలతో కొన్నేళ్లుగా బ్రిటన్కు వీరి వలసలు ఎక్కువయ్యాయి. యూరోపియన్ దేశాలకు ముస్లింలే సమస్యగా మారారు. ఆ దేశాలకు రావడం 6-7 మంది పిల్లల్ని కనేయడం భారమవుతోంది. ఇలా ఇస్లామిక్ పాపులేషన్ పెరిగి 2050 నాటికి యూరోపియన్ దేశాల్లో ఆ కమ్యూనిటీ మెజారిటీ స్థానంలో ఉండే అవకాశం ఉంది. చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం కల్చర్ పెరిగింది. ఇందుకోసం లాంగ్ రన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని దేశాల్లో షరియాలా చట్టాలు చేయాలని అడుగుతున్నారు. ఆసియా దేశాల నుంచి వలసలు ఉన్నాయి. కానీ ఈ దేశాల వాసులు ఒకరు లేదా అసలే వద్దు స్లోగన్ను పిల్లల విషయంలో పాటిస్తున్నారు. దీంతో అభివృద్ధి చెందిన దేశాలపై ఆసియా వలసల ప్రభావం పెద్దగా ఉండదు. మొత్తానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లిం కంట్రీస్ నుంచి వలసలు కొన్నేళ్లుగా ఎక్కువ కావడం ఆ దేశాలకు సమస్యగా మారుతోంది. ఇలా వచ్చి అక్కడ ఉండిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇలాంటి వలసలతో తమ ఉద్యోగాలకే కాదు కల్చర్పై ఎఫెక్ట్ పడుతుందని ఆ దేశాల వాసులు అనుకుంటున్నారు. వలసలపై పెద్ద ఎత్తున నిరసనలకు ఇదే కారణమవుతోంది. ఫ్యూచర్లో యూరోపియన్ దేశాల పరిస్థితి ఏంటి? ముస్లిం దేశాల వలసలతో ఏం జరగబోతోంది? రాబోయే 25 ఏళ్లలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ అన్న చర్చ జరుగుతోంది.